సద్గురు సాయినాథుని యొక్క ఆశీస్సులు, మాస్టర్ గారి యొక్క కృపా కటాక్షములతో మనము కొద్ది రోజులుగా రమణాశ్రమ లేఖలు, సూర్యనామగమ్మ గారిచే విరచితమైనటువంటి రమణాశ్రమ లేఖల గురించి వివరించుకుంటూ ఉన్నాం. ఈ రమణాశ్రమ లేఖలలో సూర్యనాగమ్మ గారు రమణాశ్రమంలో ఉంటూ వాళ్ళ అన్నగారు చెప్పినందువలన లేఖలు మన కోసం రాశారనే చెప్పాలి. దీనిలో ఏంటంటే రమణుల వారి జీవితం మొత్తం కూడా మనకి విదితం అవుతూ ఉంది. నిన్న మనం వివరించుకున్నది చికిత్స లేని వైద్యం గురించి వివరించుకున్నాము, భక్తి రుచి గురించి వివరించుకున్నాము, బ్రహ్మాస్త్రము, ఈ 3 లేఖల గురించి నిన్న వివరించుకున్నాము. ఈరోజు 29వ లేఖ 23/1/1946 సూర్యనాగమ్మ గారు రాసున్నారు. ఆ రోజు ఆ రమణాశ్రమంలో భక్తులు ఎవరెవరో స్వామి దగ్గరకు వచ్చి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు కదా. అలా ఆ ప్రశ్నలన్నింటికీ కూడా బదులు చెబుతూ భాగవతంలో ఉండేటువంటి హంసగీత అనే దాంట్లో ఒక ఉత్తమ సిద్ధ లక్షణం అనే ఒక శ్లోకం గురించి తెలుపుతూ అది ఒకటి గుర్తుకొచ్చింది రమణుల వారికి. ఆ భాగవతంలో ఉండేటువంటి అంటే భక్తులు ఎవరో వచ్చారు స్వామి దగ్గరికి, ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు, స్వామి సమాధానాలు చెబుతూ ఉన్నారు. చెబుతూ ఉత్తమ సిద్ధ లక్షణం తెలిపేటటువంటి ఒక శ్లోకం భాగవతంలో ఉంటే ఆ శ్లోకము స్వామి వారికి గుర్తుకొచ్చింది. గుర్తుకు రాగానే వెంటనే ఆయనకి చాలా సంతోషం వేసింది. ఆ సంతోషం వేసి వెంటనే దానికి అనువాదంగా తమిళ్లో ఒక పద్యం రాశారు. అంటే స్వామివారు తమిళ్లోనే కదా, ఎక్కువగా తమిళే కదా స్వామివారికి వచ్చు. అందుకని ఆ భాగవతంలో ఉండేటువంటి ఆ సిద్ధుని లక్షణం గురించి చెప్పేటటువంటి శ్లోకాన్ని గుర్తుకు తెచ్చుకొని దానికి అనుగుణంగా ఉండే విధంగా అనువాదంగా ఆ శ్లోకానికి అనువాదంగా తమిళ్లో ఒక పద్యం రాశారు. అక్కడ బలరామరెడ్డి గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన అక్కడే ఉండి వెంటనే ఏమన్నారు, తెలుగులో కూడా రాయొచ్చు కదా అన్నట్లుగా అన్నారు. స్వామివారేమో తమిళ్లో రాశారు. తమిళ్ వాళ్ళకే కదా అర్థమవుతుంది, వాళ్ళు తెలుగు వాళ్ళకి అర్థం కాదు కదా. అందుకని వెంటనే ఆ బలరామరెడ్డి గారు ఏం చేశారు, తెలుగులోనో అన్నారు. వెంటనే స్వామివారు మొన్న ఉదయము భగవాన్ ఆట వెలదిలో ఆ శ్లోకానికి అనువాదం రాసి ఆ చిన్న గీతములో భావము ఇమడలేదనో ఏమో అనుకుంటూ ఉన్నారు. అంటే భాగవతంలో ఉండేటువంటి ఆ పద్యాన్ని స్వామివారు తమిళ్లో ఛందస్సులో, ఇప్పుడు మనకు తెలిసి చంపకమాల, ఉత్పలమాల ఇవన్నీ ఉన్నాయి కదా, అలాగే ఆట వెలది, తేట గీతి, కంద పద్యము, సీస పద్యము అనే పద్యాలు ఉంటాయి. అంటే ఒక పద్యానికి అలంకారం అవన్నీ కూడా. పద్యం అనేది చందోరీతుల్లో ఉంటేనే ఆ పద్యానికి అందం అనేది వస్తుంది. ఇప్పుడు మనం చదువుకో ఉన్నాం 10th క్లాస్ వరకు ఛందస్సు, అలంకారాలు ఇవన్నీ చదువుకో ఉన్నాం కదా. ఆ పద్యాన్ని ఏ రీతిలో రాస్తే అందం అనేది ఉంటుందో, అంటే చందోబద్ధంగా ఉండడము, లయాట్లు. ఇప్పుడు పాటలు పాడుతుంటారు, మనము ఈ ఛందస్సు అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు పాటలు పాడుతూ ఉంటారు కదా. ఆ పాటలు పాడేటువంటి స్వరాలు, లయలు, గతులు అని చెప్తూ ఉంటారు కదా. అలాగే పద్యంలో కూడా ఈ చందోబద్ధ నియమాలు అనేటివి కొన్ని ఉంటాయి. అంటే ఈ దేన్నైనా కానీ అది పద్యము కావచ్చు, గద్యము కావచ్చు, ఏ విధంగా రాస్తే దానికి అందం అనేది వస్తుందో ఆ విధంగానే కవులు అనే వాళ్ళు రాస్తూ ఉంటారు. అందుకని భగవాన్ రమణ మహర్షి ఏం చేశారు, ఆ భాగవతంలో ఉండేటువంటి ఆ సిద్ధుని యొక్క లక్షణాలు తెలిపే పద్యాన్ని ఆయన ఆట వెలదిలో రాశారు అండి. ఆ శ్లోకానికి ఆట వెలద అనువాదం రాశారు. మరి ఆట వెలది, తేటగీతి పద్యాలన్నీ చిన్న చిన్న పద్యాలు. ఇప్పుడు చంపకమాల, ఉత్పలమాల అనుకోండి, ఇవన్నీ 4 పద్యాలు 21 అక్షరాలు అట్లా ఉంటాయి, 20, 19 అక్షరాలు ఉంటాయి ఒక్కొక్క పాదములో. కానీ ఈ తేట వెలది, ఆటగీతి పద్యాలు ఏంటంటే కేవలము 10 లోపలే ఉంటాయి అన్నమాట అక్షరాలు. ఆ చిన్న పద్యములో
భావము ఇమడలేదనే ఆయన అనుకుంటూ ఉన్నారు. ఆ సిద్ధుని యొక్క లక్షణాలు ఉన్నటువంటి తెలిపేటటువంటి భావం మొత్తం కూడా ఆ చిన్న పద్యంలో ఇమడలేదేమో అని ఆయన ఆలోచిస్తూ ఉన్నారు. ఆలోచిస్తూ ఉంటే ఈ సూర్యనాగమ్మ గారు కూడా అని మంచి రచయిత్రి కవయిత్రి కదా, ఆమె వెంటనే ఏమనిందంటే తేటగీతమైతే నయమవుతుందేమో, బాగుంటుందేమో అని మెల్లగా చెప్పారు. అంటే ఆట వెలది కాకుండా తేటగీతి పద్యములు. ఇప్పుడు వేమన పద్యాలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఆట వెలది పద్యాల్లోనే ఉంటాయి, ఆట వెలదిలోనే ఉంటాయి ఇవన్నీ కూడా. ఈయనేం చెప్పారు, ఆట వెలది కాకుండా తేటగీతిలో రాస్తే బాగుంటుందేమో దీన్ని అని అన్నట్లుగా మెల్లగా అన్నారు. వెంటనే రమణ మహర్షి గారు అలాగే మార్చవచ్చు అంటూ అది ఆట ఇది తేట అన్నారు. చూడండి అక్కడ వెంటనే ఆ ప్రాస పదాలనేటివి రమణ మహర్షి గారికి ఎంత అంటే మహాత్ములు అనే వాళ్ళకి అలాగా ప్రాస పదాలు అలాగ వచ్చేస్తాయేమో. మరి స్వామివారు రాసిందేమో ఆట వెలది ఆట, అది సరిపోలేదేమో భావం అని ఆలోచిస్తున్న సందర్భంలో సూర్యనాగమ్మ గారు ఏమన్నారు, తేట గీతిలో రాస్తే బాగుంటుందేమో అన్నారు. తేట ఆ 2 అక్షరాలు, మొదటి 2 అక్షరాలు, అది ఆట ఇది తేట అన్నారు భగవాన్. ఈమెకి వెంటనే చాలా చిత్రంగా అనిపించింది. అంటే ఎంత చక్కగా చెప్పారు కదా, అది ఆట ఇది తేట అని అనుకున్నారు. సరే మధ్యాహ్నం 2:30 గంటలకి మళ్ళీ ఆమె భోజనం చేసి వచ్చేసరికి స్వామి వారు ఏం చేశారు, తేట గీతలో రాశారు. ఆ పద్యాన్ని మళ్ళీ మార్చేసి అంతా సరిపోయిందా చూడండి అని ఇచ్చారు. భగవాన్ రమణ మహర్షి గారు రాసిన పద్యాన్ని సూర్యనాగమ్మ గారికి ఇచ్చారు, చూడు అని. అంటే మహాత్ములు అంతే, వాళ్ళకి ఏమీ తెలియదని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. నేను రాసింది చూడమ్మ బాగుందో లేదో అని వాళ్ళు అంటూ ఉంటారు, వాళ్ళకి తెలియదేమీ కాదు కదా. రమణ మహర్షి గారు అలాగే అదంతా సరిపోయిందేమో ఇప్పుడు చూడమ్మా అని ఇచ్చారు. ఆమెకి చూడగానే కొంచెం మళ్ళీ దానిలో కూడా ఏదో తేడా కనిపించింది. ఆమెకి కనిపించినా గాని వెంటనే భగవాన్ రాసిందే కదా అదే చాలు ఆ సంతోషంలో ఏమీ గమనించకుండా భగవాన్ ఎలా రాసినా నాకు బాగానే ఉంటుంది అని చెప్పారు ఆమె. భగవంతుడు కదా, అంటే ఇప్పుడు మహాత్ముడు ఒక మాట చెప్పాడంటే మనకు అర్థం కాదు, కానీ ఆ మాటలో ఎంతో అంతరార్థం అనేది ఉంటుంది, మనం గ్రహించలేము. అది వాళ్ళు హాస్యంగా చెప్పినా ఇంక ఏ విధంగా చెప్పినా గాని అందులో ఒక భావం అనేది ఖచ్చితంగా ఉంటుంది, కానీ అది మనం గ్రహించలేం. ఏదో హాస్యంగా చెప్పారులే అనే భావం మనకు వచ్చేస్తూ ఉంటుంది. అందుకని ఆమె వెంటనే అది ఆ మహర్షి భగవాన్ యొక్క అంతరార్థాన్ని ఆమె గ్రహించింది కాబట్టి భగవాన్ ఎలా రాసినా నాకు బాగానే ఉంటుంది అని చెప్పారు. పోని స్వామి అక్కడ రమణులు చెప్తున్నారు చూడండి, ఈ చేతగాని వాడు రాసింది ఒకరికైనా బాగుంటే అంతే చాలు అని చెప్పారు. ఈ చేతగాడి వాడు రాసింది ఒకరికైనా బాగుంటే అంతే చాలు అంటే అక్కడ ఆ స్వామి వారు ఏం చేస్తున్నారు, అక్కడ తనను తాను తక్కువ చేసుకుంటున్నారు. అక్కడ తనను తాను తక్కువ చేసుకోవడం కాదు, అది ఆయన చెప్తూ ఉన్నారు ఆ విధంగా ఒక్కరికైనా అర్థమైతే చాలు అని. పక్కన ఉన్నవారు వెంటనే నవ్వారు. అంటే ఒకరికైనా అర్థమైతే చాలు కదా అన్నట్టుగా స్వామివారు అనేసరికి పక్కన ఉండే వాళ్ళందరూ నవ్వారు. తాము అంటే ఇక్కడ భగవాన్ రమణ మహర్షి ఏమన్నారు, నేను చేతగాని వాడిని, మీరంతా గొప్ప పండితులు. మనం కూడా చాగంటి గారి ప్రవచనాలు వింటూ ఉంటాము. అలా వినేటప్పుడు చాగంటి గారి ప్రవచనాలు చెప్పేటప్పుడు కూడా ఏమంటుంటారు, నా బోటిగాడు అంటుంటారు. నా బోటిగాడు వాళ్ళు ఏమైనా తక్కువైన వాళ్ళని కించపరచుకోవడం కాదు. ఇతరుల మీద చెప్తే ఖచ్చితంగా అది నీలాంటి వాళ్ళు అంటే మనం ఊరుకోం కదా. అందుకని వాళ్ళ మీదుగా వాళ్ళకి వాళ్ళే చెప్పుకుంటూ ఉంటారనమాట. ఆ విధంగా నాలాంటి వాళ్ళు అని. మాదృశులకి ఇది తాకి రావాలని అనే మాట కాక మరేమున్నది. సూర్యనాగమ్మ గారు మాదృశులు అంటే మా అంటే నేను, దృశులు అంటే సమానమైన వాళ్ళు. అంటే మాదృశులు అంటే నాతో సమానమైన వాళ్ళందరికీ కూడా ఇది తెలియాలి అనే మాట చెప్తున్నారు అక్కడ. అంటే నేనే గొప్ప పండితుణ్ణి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా, అలా ఏం అనుకోవాల్సిన అవసరం లేదు, అందరూ సమానులే అనే భావాన్ని ఇక్కడ రమణ మహర్షి గారు చెప్తూ ఉన్నారు. ఇక్కడ రమణ మహర్షి గారే
నా చేతగాని వాడు రాసి చెప్పినటువంటిది ఒక్కళ్ళకైనా అర్థమైతే చాలు అని చెప్పారు. ఆయన ఏం చేతగాని ఆయన కాదు కదా ఆయన. అంటే కొంతమంది అహంకారం, మనం గురి చేతిలో చదువుకో ఉన్నాం, అహంకారంతో నిండినటువంటి పండితులు వస్తారు కదా, మాకు వేద సారాంశాలంతా కూడా మాకంతా వచ్చేసు, మమ్మల్ని ఓడించే వాళ్ళు ఎవరూ లేరు అని గర్వంతో ఉంటారు కదా. శ్రీగురుడి దగ్గరకు వచ్చే నువ్వైనా వాదించు అని చెప్పారు వాళ్ళు. నీ శిష్యుడైనా త్రివిక్రమ భారతి ఆయతనన్నా వాదించమను, లేదా ఓడిపోయాయని జయపత్రం అన్నా ఇవ్వమని చెప్పి అడుగుతారు కదా వాళ్ళు, అహంకారంతో ఉండేటువంటి పండితులు. అలాగా అటువంటి అహంకారంతో ఉండే వాళ్ళందరూ కూడా ఇది తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో స్వామివారు అక్కడ ఆ విధంగా చెప్పారు. స్వామివారితో సమానమైన వాళ్ళందరూ కూడా ఇది గ్రహించాలి అనే విషయంగా ఆ మాట అన్నారు స్వామివారు. అక్కడ అంతటితో అయిపోయిందా? ఇక్కడ భావం లోపించింది, అక్కడ వ్యాకరణం పోయింది అంటూ రోజు స్వామి అంటే ఆట వెళ్ళదలో ఏమో పద్యం రాస్తే భావం లోపించింది. సరే దాన్ని తేటగీతిలో రాయొచ్చు కదా అని సూర్యనాగమ్మ గారు అన్నప్పుడు తేటగీతిలో రాస్తే ఒక్క అక్షర దోషం కనిపించింది అక్కడ. ఇక్కడేమో వ్యాకరణం పోయింది, అక్కడ భావం పోయింది, ఇక్కడ వ్యాకరణం పోయింది అంటూ రోజంతా కూర్చొని ఆ బలరామరెడ్డి గారితో ఆలోచించి మొత్తానికి ఆ తేటగీతిలో పద్యాన్ని రాసి ఈ సూర్యనాగమ్మ గారు పొద్దున వచ్చేసరికి ఒక పద్యం రాసినటువంటి ఆ పద్య కాగితము స్వామివారు సూర్యనాగమ్మకి ఇచ్చారు. సూర్యనాగమ్మ గారు ఇంటికి తెచ్చి ఆ పద్యాన్ని చూసింది. చూస్తే దానిలో ఒక్క అక్షరం దగ్గర సందేహము వచ్చింది. దానికి తెలుగు అనేది చాలా కష్టమండి. ఇప్పుడు ఓడాలు అని ఉంది, ఓడాలు అంటే శరీరము, దాని ఓతం పెట్టామనుకోండి ఓడలవుతుంది. అంటే ఒక్క ఒత్తు దగ్గరే ఎంతో భావార్థం మారిపోతుంది తెలుగులో. మామూలుగా పిల్లలు రాస్తూ ఉంటారు, రామాయణం రాయమంటే దీర్ఘాలకి దీర్ఘం బెటరు, రమయానం అని రాస్తారనమాట. అంటే దీర్ఘాలు ఉండాలి చోట దీర్ఘాలు పెట్టరు, దీర్ఘాలు లేని చోట దీర్ఘాలు పెడతారు. అలా పెట్టడం వల్ల ఏమవుతుంది, మొత్తం మారిపోతుంది. ఆ విధంగా ఇక్కడ ఆ తేటగీతి పద్యం రాసిన తర్వాత ఒక్క అక్షరం దగ్గర సందేహం వచ్చేసింది. అదే కదా స్వామివారు అన్నారు, అక్కడ భావం పోయింది, ఇక్కడ వ్యాకరణం పోయింది అని చెప్పారు కదా. ఒక్క అక్షరం దగ్గర సందేహం వచ్చేసరికి సరే పర్వాలేదులే, భగవాన్ రమణ మహర్షి గారే కదా రాసింది అనుకొని ఆ ఆశ్రమం నోటి బుక్ లో కాపీ చేసి ఈ కాగితాన్ని మనం ఉంచేసుకుందాం అనుకునిందాన్ని. అంటే ఆశ్రమంలో నోట్ పుస్తకం ఉంటుంది కదా, ఆ పుస్తకంలో ఈ పద్యాన్ని రాసేస్తాము, స్వామివారు స్వహస్తాలతో రాసిచ్చినటువంటి కాగితం ముక్క ఆమె దగ్గర ఉంది కదా, దాన్ని మనం ఉంచేసుకుందాంలే అనే భావం ఆమెకు ఏర్పడింది. అలా ఏర్పడేసరికి చక్కగా కత్తిరించి దాన్ని సంచిలో ఉంచుకుంది. అంటే ఆమె ఉంచుకోవాలనే ఆలోచన ఉంది కదా, ఉంచుకొని 8 గంటలకు ఆశ్రమానికి వెళ్ళింది. వెళ్ళి స్వామివారికి నమస్కరిస్తూ ఉంటేనే సూర్యనాగమ్మ గారు ఏ అక్షరం దగ్గర అయితే సందేహించారో అదే అక్షరం గురించి రమణుల వారు చెప్పారు. చెప్పి అది మార్చాలి, నా కాగితం నాకు ఇచ్చేయండి, మరి ఎవరన్నా అడిగితే చూపద్దా అని భగవాన్ మహర్షి అని చెప్పారు. ఆ కాగితం ఈమెమనుకుంది, ఆ కాగితాన్ని తను ఉంచేసుకోవాలనుకుంది. స్వామివారి దస్తూరితో ఉంది కాబట్టి స్వామివారికి తెలియందేం కాదు కదా, అందుకని అది అందరికి నేను చూపించాలి, తీసుకురా నా పేపర్ నాకు ఇచ్చేయని చెప్పారు. అంటే ఇక్కడ సూర్యనాగమ్మ గారి మనసులో ఏదైతే ఆమె ఆలోచించిందో అన్ని ఆయన గ్రహించాడు. 2 ఏంటది, అక్షరం లోపించింది, అది స్వామివారు చెప్పారు. ఆ పేపర్ని తనే ఉంచుకోవాలనుకుంది, ఆ పేపర్ని నాకు ఇచ్చేయమని చెప్పి స్వామివారు చెప్పారు. అంటే ఇప్పుడు భగవంతుడు ఎక్కడున్నాడు, మన హృదయంలో ఉంటేనే కదా, మన హృదయాంతర్గతంలో ఉండబట్టే ఆయన అన్ని తెలుసుకోగలుగుతున్నాడు. కాబట్టి దేహమే దేవాలయం అంటున్నాం మనం. మరి భగవంతుడు మన శరీరంలో ఉన్నాడు కదా, మన హృదయంలో ఉండి మనం మాట్లాడుకునే ప్రతి ఒక్క మాట ఆయన వింటున్నాడు కదా, అది ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది. ఇట్లా ఆమె సూర్యనాగమ్మ గారు చెప్తూ ఉన్నారు, ఇలాంటివి ఎన్నో జరిగాయి. అంటే మన సత్సంగాల్లో కూడా వివరించుకుంటూ ఉంటాం. మనం సత్సంగానికి వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక అనుమానంతో పోతే ఆ అనుమాన నివృత్తి అనేది సత్సంగంలో మనకు జరుగుతూ ఉంటుంది కదా.
అలాంటివి సూర్యనాగమ్మ గారు చాలా జరిగినాయంట అలాంటివి. కానీ ఈ మాత్రం ఏంటంటే ఆ పేపర్ ఇవ్వకూడదు అనుకుంటుంది. కానీ స్వామివారు ఏం చేస్తున్నారు, నా కాగితం నాకు ఇచ్చే అని పిల్లలు ముందు పట్టు ఉంటారు చూడండి. నేను స్కూల్కి పోను అని మారాన్ని చేస్తూ ఏడుకుంటా కాళ్ళు చేతులు కొట్టుకుంటా ఏడుస్తారు కదా. అలాగా స్వామివారు కూడా ఏం చేస్తున్నారు, నా కాగితం నాకు ఇచ్చే అని చెప్పి బడి పిల్లవాడు అడిగినట్లుగా అడుగుతున్నాడట. అలా అడుగుతూ ఉంటే ఈయనకేమనిపిస్తుంది, ఈవేమో ఆ పేపర్ని దాచుకోవాలనుకుంది కదా, అలా దాచుకోవాలనుకుంది కానీ కొంచెం సిగ్గుపడింది. తర్వాత ఆయన నాకు ఇచ్చేంటుంటే అలా గదిలిస్తూ ఉంటే కొంచెం భయం ఏర్పడింది. ఆయన అలాగ మారాం చేస్తూ ఉంటే నవ్వు వచ్చింది. సిగ్గు, భయము, నవ్వు 3 వచ్చాయి ఆమెకి. ఇంకా ఏదో వ్యాకరణం సరిలేదని అదని ఇదని నిన్నంతా అంటే 3 రోజులు పట్టిందండి ఆ పద్యాన్ని సరిచేయడానికి. అంటే భాగవతంలో రాసినటువంటి ఒక పద్యాన్ని తమిళ్లో అనువాదము చేసి దాన్ని సరిచేయడానికి 3 రోజులు టైం తీసుకున్నారు స్వామివారు. అవన్నీ వ్యాకరణం సరిలేదు అది ఇది అని నిన్నంతా కూడా గడిపేశారు. నన్ను అడిగితే అని సూర్యనారాయణ గారు చెప్తున్నారు, అడిగితే భగవత్ వానికి వ్యాకరణము అడ్డుకుంటుందా, భగవంతుడు చెప్పినటువంటి భగవాన్ రమణ మహర్షి గారు చెప్పినటువంటి ఆ స్వరాలకి వ్యాకరణం ఏమైనా అడ్డు వస్తుందా, అడ్డేమీ ఉండదు కదా అని చెప్పారు స్వామివారు. అది సరేలే, మీలాంటి వాళ్ళు అంటుంటారు కదా అని నవ్వారు. చివరికి ఎలాగో స్వామివారు పేటగీతిలో చక్కగా పద్యాన్ని తయారు చేసి రాసుకోమని ఇచ్చారు. అంతేగాని కాగితం ఇవ్వాల, రాసుకొని నాకు ఇచ్చే అన్నట్టుగా ఇచ్చారు. ఆ కాగితం వారికి ఇచ్చే ఉప్పుదల మీద, అది కూడా చూడండి, మళ్ళీ తిరిగి ఆ స్వామికి ఇచ్చేసేయాలంట ఆ కాగితాన్ని. అంటే నువ్వు రాసుకొని నాకు ఇచ్చేయమ్మా అని చెప్పి ఇచ్చారు పేపర్. ఈ చిన్న పనికి 3 రోజులు మాతో ఆటలాడినట్లు మాటలాడి పేటగీతిలో చివరికి ఆ పద్యాన్ని ముగించారు. అప్పుడు అది ఫస్ట్ లో స్వామివారు అన్నారు కదా, అది ఆట ఇది పేట అని. ఆ మాటలకి అర్థం ఇదేమో, అంటే ఆటలదిలో స్వామివారు రాశారు, కానీ పేటగీతి భావం సరిపోకపోయేసరికి సూర్యనాగమ్మ గారు పేటగీతిలో రాస్తే బాగుంటుందేమో అని అన్నారు. అందుకని భగవాన్ రమణ మహర్షి గారు ఆ ఆటవెలది పద్యాన్ని పేటగీతిలో రాశారు. అలా రాస్తారని ముందుగానే చెప్పారు, అది ఆట ఇది పేట అని చెప్పారు. అప్పుడు అర్థమైంది, ఓహో ఎందుకన్నారు స్వామివారు అని. ఆ పద్యం ఏంటంటే, వడలు నస్వరమది స్థితిని బుద్ధి తంబో కర్మ వశమున విడుగుడ గలయగలదో తన్నెరింగిన సిద్ధుడు తనుగనడు బుద్ధను మది రామదమున గుడ్డి వలనే. అది ఆ పద్యం. ఆ పద్యానికి అర్థం ఏంటంటే, వడలు అంటే శరీరం, ఈ శరీరం అనేది శాశ్వతము కాదు. స్వామివారు చెప్పేది అదే కదా, భగవంత్ మహాత్ములందరూ చెప్పేది అదే. ఈ శరీరం అనేది శాశ్వతం కాదు, అది కేవలము కర్మవశాన విడిపోతుంది. అది ఎప్పుడు విడిపోతుందో అంటే ఈ కర్మబంధం అనేది ఉన్నంత వరకు మాత్రమే ఈ దేహం ఉంటుంది, తర్వాత అది నశించిపోతుంది. కాబట్టి తనను తాను తెలుసుకున్న వాడు తన శరీరాన్ని గురించి ఆలోచించడు. తన్నెరింగిన సిద్ధుడు తనువు కనడు. తనను తాను తెలుసుకున్న వాడెవడు కూడా ఈ శరీరాన్ని చూసుకోడు. ఎలాగా దశావతారంలో ఒక పాట ఉంది కదా, రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు, దేవుని మాత్రం కంటే దేహం కనరాదు అని. అలాగ మనల్ని మనం ఎవరైతే తెలుసుకుంటాడో అటువంటి వాడు ఈ శరీరమే శాశ్వతము అనే భ్రమలో ఉండడు. వాడు ఎలా ఉంటాడు, వస్త్రము ఏ విధంగా అయితే మాసిపోయిందని తీసేస్తామో అలాగా ఉంటాడనమాట, అంతే. అలా దేహం విషయంలో కూడా అలాగే ఉంటాడు. అంటే మాసిపోయిన బట్టని తీసేస్తాము, కొత్త బట్టను ధరిస్తాము. అదేవిధంగా ఈ దేహం అనేది కర్మవశాన్ని వచ్చింది, అది ఉన్నంత కాలం ఉంటుంది, తర్వాత పాడైపోతుంది. ఆత్మ మాత్రము శాశ్వతము అనే విషయాన్ని తెలుసుకోమని ఆ పేటగీతి పద్యం ద్వారా రమణ మహర్షి గారు మనకి ఈ అది ఆట ఇది పేట అని పేటగీతి పద్యం ద్వారా తెలియజేశారనమాట. ఇదే పేటగీతి పద్యం ద్వారా ఈ పద్యాన్ని ఆట వెలదిలో రాసే భావము సరిపోలే,
అందుకని తేట గీతే పద్యంలో రాసి అది ఆట ఇది తేట అని, శరీరం అనేది శాశ్వతం కాదు, ఆత్మ అనేది మాత్రమే శాశ్వతము. దీన్ని సిద్ధుడు అని చెప్పారు కదా, సిద్ధ లక్షణం అని చెప్పారు. భాగవతంలో ఉన్నటువంటి సిద్ధుని లక్షణం అని చెప్పారు కదా. ఆ సిద్ధుని లక్షణం ఏంది? ఈ శరీరం అనేది అశాశ్వతము, నిన్ను నువ్వు తెలుసుకో అనే కదా రమణుల వారి బ్రహ్మాస్త్రం నిన్న చెప్పుకున్నాం మనం. నిన్ను నువ్వు తెలుసుకో అనేదే ఆయన బ్రహ్మాస్త్రము. ఆ బ్రహ్మాస్త్రాన్ని ఎవరైతే తెలుసుకుంటాడో వాడు మాత్రమే ఈ దేహము శాశ్వతం కాదు అని తెలుసుకుంటాడు అనే విషయాన్ని భాగవతంలో ఉన్నటువంటి ఆ సిద్ధుని లక్షణాన్ని స్వామివారు తేటగిరి పద్యం ద్వారా మనకి తెలియజేశారు. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్